హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. డీప్ ఫ్రై అవసరం లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఆలూని తీసుకొని పైన ఉన్న తొక్కు తీసేయాలి. తర్వాత ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే మనకి ఫ్రై టేస్టీగా వస్తుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కల్ని 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో వేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న బంగాళదుంపల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా ముక్కల్ని మాత్రమే పాన్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బంగాళదుంప ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, పైనంతా కూడా మాడిపోయి లోపలంతా కూడా కుక్ అవ్వవు. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆలు ముక్కలు వేగడానికి 7 నుంచి 8 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇలా వేగిన ఈ ఆలు ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఇందులో కరివేపాకుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ప్యాన్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు, సాంబార్, రసంలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు చూసి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఉప్పు నీటిలో బంగాళదుంప ముక్కల్ని నానపెట్టుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఆలూకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నిమిషం పాటు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఆలూ ఫ్రై రెడీ.